వెల్కమ్ టు స్టోరీ అవర్ తెలుగు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అనసూయమ్మ గీతాని చూసి, గీత, ఇలా వచ్చి నా పక్కన కూర్చో అమ్మా. గీత, నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఈ అనసూయమ్మ కోడలు ఎలా ఉండాలనుకున్నానో అచ్చం అలానే ఉన్నావు. నువ్వు ఈ చుడీదార్లు వేసుకొని తిరగడం నాకైతే నచ్చిందమ్మా. కానీ నిన్ను చూసి నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అత్తయ్య? ఏం లేదమ్మా, నా దగ్గర చాలా చీరలున్నాయి. అందులో నీకు కొన్ని చీరలు ఇస్తాను, అవి కట్టుకో. ఇంకా ముఖానికి బొట్టు కూడా పెద్దదిగా పెట్టుకో. అప్పుడు పెళ్ళైన ఆడపిల్లలా నిండుగా కనిపిస్తావు. నీకోసం నా గదిలో చీరలు పెట్టాను, వెళ్ళి అందులో ఒకటి కట్టుకో అని చెప్పి అనసూయమ్మ గీతాని పంపిస్తుంది. ఏమే, నీకు నా కొడుకు కావాలా? పుత్తడి బొమ్మలా ఉండే నిన్ను దిష్టి బొమ్మలా చేస్తాను చూడు అని అనుకుంటూ ఉండగా అనసూయమ్మ చెప్పిన విధంగా తయారయ్యి గీత అక్కడికి వస్తుంది. అత్తయ్య, పెళ్ళైన ఆడపిల్లలా ఇప్పుడు నేను నిండుగా కనిపిస్తున్నానా? హా, కనిపిస్తున్నావు గాని నాకిప్పుడు నీరసంగా ఉంది. అలా పక్క వీధిలోకి వెళ్ళి నీళ్లు తెచ్చమ్మా. నీళ్లు తేవాలా? అంటే నీళ్లు మోయాలి. నాకా పనులేమీ అలవాట్లేవత్తయ్య. అదేంటమ్మాయి, అత్తారింటికొచ్చాక అన్ని పనులు నేర్చుకోవాలి కదా. నీళ్లు మొయ్యడం రాదు, అంతే కదా. పక్కనున్న వాళ్ళు ఎలా మోస్తున్నారో వాళ్ళని చూసి నువ్వు అలానే చేసే అని అనసూయమ్మ గీతాని బలవంతంగా నీళ్లు తెమ్మని పంపిస్తుంది. అక్కడ గీతాని చూసిన ఆడవాళ్ళు, ఎవరమ్మా నువ్వు? ఈ ఊరికి కొత్త? అవునండి, నేను అనసూయమ్మ గారి కోడల్ని. అమ్మో, ఆ గయ్యాలి కోడలువా? ఎందుకన్నా మంచిది, దాంతో కాస్త జాగ్రత్తగా ఉండమ్మా. ఆ తరువాత గీత నీళ్లు నింపి మోసుకుంటూ ఇంటికి వెళ్తుంది. అత్తయ్య, తీసుకోండి నీళ్లు, చాలా కష్టపడి తెచ్చాను. ఒక బిందికే? వెళ్ళు, వెళ్ళి ఇంకా 10 బిందెలు నీళ్లు తెచ్చు. ఇంకా 10 బిందెలా? నా వల్ల కాదత్తయ్య. సరే, కొత్త కదా, ఈ రోజుకి వదిలేస్తున్నాను. రేపటి నుండి ఈ ఇంటికి నీరెంత అవసరమో అంత నీరు నువ్వే వెళ్ళి తీసుకురావాలి. నీళ్లు మొయ్యడం చాలా కష్టంగా ఉందత్తయ్య. మన దగ్గర మోటార్ ఉంది కదా, అది ఆన్ చేసుకుందాం. అదెప్పుడో పాడైపోయింది. ఒకవేళ పని చేసినా మోటార్ లాంటి మనిషివి నువ్వు ఉన్నావు కదా, ఇంకెందుకు మనకి మోటారు? అదేంటత్తయ్య అలా అంటున్నారు? మరింకేమనాలే? నా కొడుకుకి ఉద్యోగం ఉందని, మాకెంతో కొంత ఆస్తిపాస్తులున్నాయని, బాగా సుఖపడొచ్చని నేరుగా మా ఇంటికి వచ్చేసావు. పైసా తీసుకురాలేదు గాని దర్జాగా సోఫా మీద కూర్చుంది. వెళ్ళు, అవతలికి వెళ్ళి వంట చెయ్యి. నాకు వంట చేయడం రాదత్తయ్య. ఓహో, మహారాణి అంత సుకుమారంగా పెరిగిందా? చూడు, మీ మావయ్య వచ్చే టైం అవుతుంది, వెళ్ళి వంట చెయ్యి. నా కొడుకుకు గాని మీ మావయ్యకి గాని ఇంకెవరికైనా సరే నీ చేత నేనెలా పనులు చేయించుకుంటున్నానని చెప్పావో నా కొడుకు మనసు పూర్తిగా మార్చేసి నిన్ను వదిలేమని చెప్తాను. ఇంకొక విషయం, ఈ ఇంట్లో ఏ పనైనా సరే నీ ఇష్ట ప్రకారమే చేస్తున్నావని చెప్పాలి. అంతేగాని నేను చెప్తే చేస్తున్నావని ఎవ్వరికీ తెలియకూడదు అని అంటుంది అనసూయమ్మ. గీత వంటగదికి వెళ్ళి తనకి వచ్చి రాని వంట చేస్తుంటుంది. అప్పుడు తనలో తానే, అమ్మో, మ్యారీడ్ లైఫ్ ఇంత టెర్రర్గా ఉంటుందా? ఈవిడ ఉన్నట్టుండి ఇలా మారిపోయిందేంటి? నా లైఫ్ అంతా అయోమయం అయిపోయింది. మింగలేను, కక్కలేను అని అనుకుంటూ ఉండగా అనసూయమ్మ అక్కడికి వస్తుంది. గీతని చూసి అనసూయమ్మ, ఏ ముద్దు, ఏం ఆలోచిస్తున్నావే? అవతల మీ మావయ్య వచ్చారు, వెళ్ళి భోజనం వడ్డించు. తెలుసు కదా, ఎవ్వరు ఏదడిగినా ఈ ఇంట్లో ప్రతి పని నీ ఇష్టపూర్వకంగానే చేస్తున్నావని చెప్పాలి. సరే అత్తయ్య, మీరు చెప్పినట్టే చేస్తాను. గీత తన గదిలోకి వెళ్ళి ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది. డాడీ ఆఖరికి చెప్పారు వెళ్ళొద్దని, కానీ నేనే వినిపించుకోలేదు. ఇప్పుడు శివాకి కూడా వాళ్ళ అమ్మ గురించి చెప్పలేను. వాళ్ళ అమ్మ కోసం శివ నన్ను వదిలేస్తే తట్టుకోలేను. నా పరిస్థితి ఎలా అయిందంటే ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి అని అనుకుంటూ ఉండగా శివ అక్కడికి వచ్చి, గీత, ఏంటి సడన్ గా ఇలా చేంజ్ అయ్యావు? మార్నింగ్ నేను డ్యూటీకి వెళ్ళినప్పుడు నువ్వు చుడీదార్ వేసుకొని మోడ్రన్ గా కనిపించావు, కానీ ఇప్పుడు మా అమ్మలా తయారయ్యి పెద్ద ఆవిడలా కనిపిస్తున్నావు. అదేం లేదు శివ, మ్యారేజ్ అయిన తర్వాత ఇలానే రెడీ అవ్వాలంట, అత్తయ్య చెప్పారు. ఓహో, నీకెలా నచ్చితే అలా చేయి గీత.
అది సరే గాని నువ్వేంటి డల్గా కనిపిస్తున్నావు? కొత్త ప్లేస్ కదా, అంతా కొత్తగా అనిపిస్తుంది అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు. ఓకే గీత, కానీ ఏదైనా ప్రాబ్లంగా ఉంటే నాకు తప్పకుండా చెప్పు. నీలో నువ్వే దాచుకొని బాధపడిపోకు. అని అంటాడు శివ. అలా రోజులు గడిచిపోతుంటాయి. అనసూయమ్మ గీతతో వట్టి చాకరీ చేయించుకుంటుంది. ఏయ్ మొద్దు, నేను బాగా అలసిపోయాను, విశ్రాంతి తీసుకుంటాను. నా కాళ్ళు చాలా సున్నితంగా నొక్కాలి, అర్థమవుతుందా? నా కొడుకు గాని మా ఆయన గాని రాకముందే నన్ను లేపు. వాళ్ళిద్దరూ తప్ప ఇంకెవ్వరొచ్చినా నన్ను లేపకు. నీ వెధవ తెలివితేటలు వాడి నా గురించి నిజాలు బయట పెట్టాలని చూసావో అది నీకే నష్టం. లేదత్తయ్య, నేను అలా చెయ్యను. నా మీద నమ్మకం ఉంచి మీరు చక్కగా రెస్ట్ తీసుకోండి అని అంటుంది గీత. ఆ మాటలకు అనసూయమ్మ చక్కగా విశ్రాంతి తీసుకుంటుంది. అంత గొప్పింటి అమ్మాయి అయిన గీత తన అత్తగారికి సాదాసీదా సేవలు చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో గీతా చెల్లి స్వీటీ అక్కడికి వస్తుంది. ఇదిగో అమ్మాయి, లోపల మా అక్క గీత ఉంటుంది, వెళ్ళి పిలుచుకొనిరా. హలో, నీకే చెప్తున్నాను, వెళ్ళి పిలుచుకొనిరా. స్వీటీ, నేనే మీ అక్క గీతాని. నువ్వేంటి స్వీటీ ఇంత సడన్ గా ఇంటికి వచ్చావు? సడన్ గా రావడమే మంచిదైంది. ఇంతకీ నువ్వేంటి కాళ్ళు పడుతున్నావు? ఇదెవరు పట్టపగలే దున్నపోతులా పడుకుంటుంది, దీనికి నువ్వు కాళ్ళు పట్టడం ఏంటి? అలా అనుకు స్వీటీ, ఆవిడ మా అత్తయ్య. నీ మాటలు గనక వింటే బాధపడుతుంది. అత్త లేదు తొక్క లేదు, దీన్ని ఇలాగే వదిలేస్తే ఇంకా నీ చేత పనులు చేయించుకుంటుంది. ఇప్పటికైనా వెళ్ళి నీ మొహం చూసుకో. నీకన్నా మన పని మనిషే నయం, మంచి చీరలు కడుతుంది. ఈ ముష్టి చీరలు కట్టి పని మనిషిలా తయారయ్యావు. దీనికి సేవలు చేయడం కోసమేనా ఇన్ని రోజులు ఇక్కడ ఉండిపోయావు? కనీసం మన ఇంటికి ఒక్కసారి కూడా రాలేదు. నువ్విక్కడ ఇన్ని కష్టాలు పడుతున్నావని డాడీకి ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను. ముందు ఆ కాళ్ళు నొక్కడం ఆపు, అస్సలు చూడలేకపోతున్నాను. నిన్నెలా తయారు చేసిన దీన్ని వదలను. ఏయ్ లెగవే, దున్నపోతులా పడుకొని మా అక్క చేత సేవలు చేయించుకుంటున్నది చాలు, లెగు. ఎవరే నువ్వు మా ఇంటికొచ్చి నన్ను లేపుతున్నావు? నేను గీతా చెల్లి స్వీటీని. దీనికి చెల్లి కూడా ఉందేంటి? అయినా నువ్వేంటే జబ్బలు కనిపించేలా ఆ బట్టలేసుకొని ఈ పల్లెటూరుల్లో తిరుగుతున్నావు? తిండికి దికానా లేదు గాని సోకులకేమీ తక్కువ లేదు. నా బట్టలు నా ఇష్టం, నాకు నచ్చినట్టు వేసుకొని తిరుగుతాను. నువ్వేంటే బాగా మెక్కి అడ్డంగా బలిసి మా అక్క చేత సేవలు చేయించుకుంటున్నావు. మీ అక్క నా కాళ్ళు నొక్కడం నీకంత బాధగా ఉంటే వచ్చి నువ్వు నొక్కు. ఈడియట్, ఏం మాట్లాడుతున్నావే? ఎక్కువగా మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి. అక్క, చూస్తున్నావుగా ఈ వేస్ట్ ఫెలో ఎలా మాట్లాడుతుందో. మేనస్లెస్ ఫెలోస్, వీళ్ళ దగ్గర ఒక్క సెకండ్ కూడా ఉండలేము. నాతో పాటు రా అక్క, నిన్ను మన ఇంటికి తీసుకెళ్లిపోతాను. స్వీటీ, నువ్వు చిన్న పిల్లవి, నీకేమీ తెలీదు, కాస్త కామ్గా ఉండు. నీ ముద్దుల చెల్లి వచ్చి నిన్న ఇంటికి తీసుకెళ్తానంటుంది కదా, వెళ్ళు. ఇక్కడైతే 3 పూట్ల తిండి దొరుకుతది, అక్కడైతే తిండికి గతే లేదు. ఎవరికే తిండికి గతి లేనిది? మా గురించి అన్నీ తెలిసే నువ్విలా మాట్లాడుతున్నావా? తెలుసు, మీ గురించి నాకన్నీ తెలుసు. తెలిసే ఇలా చేస్తున్నావా? ఉండు, నీ పని చెప్తాను అని అంటుంది స్వీటీ. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.